all I am. ఏంటి వీడేంటి అంత సిన్సియర్గా చదువుతున్నాడని చూస్తున్నారా? అంత లేదు, వాడొక అమ్మాయికి లవ్ లెటర్ రాస్తాడు. మరీ అలా చూడకండి, మరీ అంత బొడ్డేం కాదులేండి. వీడి గురించి నేను చెప్తాలేండి. వీడి పేరు పార్థనందన్. వీడొక ఇంజనీరింగ్ స్టూడెంట్. ఎలాగోలా కష్టపడి ఓ మంచి కాలేజీలో సీట్స్ తెచ్చుకోండు. కానీ వీడి దరిద్రానికి జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డేనే ఒక అమ్మాయి నచ్చింది. ఇక షురు అయింది వీడికో బాధ. కళ్ళ ముందే ప్రేమ ఉంది, కానీ మాట్లాడాలంటే భయం. మాట్లాడదామని ట్రై చేశాడు, వర్కౌట్ అవ్వాల. అప్పుడు వాడు ఫ్రెండ్ ఇచ్చిన ఐడియానే మాటల్లో చెప్పలేని పదాలు మార్చి లెటర్ ఇవ్వు. స్టైల్ పాతదైనా ప్రేమతో నేను నా పదాలతో నేను గుర్తించేలా చేస్తాయి. అప్పుడు మొదలు లెటర్ రాద్దామని స్ట్రగుల్. స్టిల్ 2 years అవుతుంది, ఆ లెటర్ మాత్రం అవ్వాల. అదే పత్తి వ్యాపారం మళ్ళీ స్టార్ట్ చేసాడు. అబ్బో, ఏంటి ఇసుకుంటున్నాడు ఏంటి వీడు? రే నాన్న, ఏంట్రా వీడు రాస్తాడని రోజు నేను చూస్తాను. అలా తీస్తాడు, కాస్త ఏదో గీకేస్తాడు, మడిచి వేసేస్తాడు. అలా అంతే, రోజు ఇదే తంతు. నాకే బోర్ కొట్టేసిందిరా నాన్న, వీడికి బోర్ కొట్టలేదేమో. ఇంకా ప్రతి ఒక్కడికి ఒక క్షణం ఉంటుందంటారంట కదా, వాడి కథ మొత్తం మారిపోవడానికి నా ఒక్క క్షణం. మెల్లగా నాకు భయం స్టార్ట్ అయింది. ఒకవేళ నేను ఇది పూర్తి చేయలేకపోతే తను నాది కాదు, తను నాది కాదు, తను నాది కాదు. క్షణం ప్రయత్నించి నిజంగా తన కోసం రాయడానికి, నా కళలన్నీ నింపడానికి. కానీ ఒక్క పేజీలో కూడా నేను కన్న కళ, నా ప్రేమ ఎక్కడా లేదు. ఆలోచిస్తే తనకు చెప్పలేనా అన్న భయం ఎక్కువ అవుతుంది. రే, నువ్వు చెప్పినట్టే ప్రేమను నింపడానికి ప్రతిరోజు చూసారా, కానీ ఒక్క పదంలో కూడా తను నేను లేవు. కేవలం పదాలే ఉన్నాయి. ప్రతి పదంలో మేం కదరా ఉండాల్సింది. ఆలోచిస్తుంటే అలా రాయగలను, నాకు రాదేమో, అండ్ నేను పూర్తి చేయలేనేమో, తనకి చెప్పలేనేమో అని భయంగా ఉందిరా, చాలా భయంగా ఉంది. రే, నువ్వు ఎలా రాయగలవో నాకు తెలుసు. అండ్ నువ్వు రాయాల్సింది నీ ప్రేమ, తన ప్రేమ ఆడ కనిపించే విధంగా కాదు. తనను చూసిన మొదటిసారి నీకు అనిపించిన మాట, తనను చూసిన ప్రతిసారి నువ్వు చెప్పాలనుకునే ఆ మాట, తనకు నువ్వు ఇవ్వగలిగే ఆ ఒక్క మాట. అండ్ తనను చూసిన మొదటి క్షణం గుర్తుందా? నా ప్రేమను పరిచయం చేస్తా, రండి. Every day let the lights shine.
వైపో చేరే ఆ తీరం ఏమో ఏరేపో నీతో నీకోసం ఒంటరి పయనం ఆగదే పాదం ఎక్కడో గమనం ఎంతని దూరం ఊరికే కాలం నేర్పదే పాఠం మనకిలా నిత్యం రోజుకో బంధం ఇవ్వదా సాక్ష్యం తెలుసుకో సత్యం నీకు ఆ రోజు గుర్తుందా? నేను నీ వెనకే నువ్వు నా ముందలా వచ్చి నడుస్తూ వెళ్తూ నేను ఇక్కడికే ఉన్నా. కానీ నేను నీ వెనక ఉన్నా అన్న సంగతి నీకు తెలియదు. నీ అడుగుమంట సాగుతున్నాడు నా అన్న సంగతి నీకు తెలియదు. నీ అడుగులతో చేరు నా అడుగులు అలా చేరాలన్న సంగతి నీకు తెలియదు. ఒక్కసారి వెనక్కి చూసి తెలిసేది నీ అడుగులతో చేరు నా అడుగులు. మొన్న నువ్వు అక్కడ స్టెప్స్ దగ్గర నీ ఫ్రెండ్ సౌజీతో మాట్లాడుతున్నాను. నేను అక్కడ నువ్వు మెట్ల కింద తనతో మాట్లాడుతున్నాను. నేను పైన నేను చూసుకుంటాను. అక్కడ నా కనులు వెతుకుతుంది నిన్నని నీకు తెలియదు. అసలు నేను చూస్తున్నాన సంగతి నీకు తెలియదు. ఒక్కసారి నేను తలెత్తి చూస్తే తెలిసేది నేను అక్కడే ఉన్నాను. నేను చూస్తూ అక్కడే ఉన్నాను. నీకు అర్థం కాదులే. తెలిసేలా చేయకపోవడమే నాతో. నాకు భయం ఎక్కువ, చాలా భయం ఎక్కువ. ఎక్కడ నీ దగ్గరికి వస్తే అదే నేను దగ్గరగా చూసుకునే ఆఖరి రోజు అవుతుందేమో అని
నా బైక్. కానీ ఒకరోజు నీ కళ్ళలో చూసుకుంటే నాపై ప్రేమ, ఆ కళ్ళలో కనిపించే నాపై ప్రేమని నీ కళ్ళలో ఒకరోజు నీ కళ్ళలో చూసి చెప్తా. తను నా శశినిక్షిత, నా ప్రేమ ప్రేమ ప్రేమ. తను నా శశినిక్షిత. అక్షరంలో అభినయం కనపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నా ఊహనైతే నింపగలను. తనకి నేను ఇవ్వగలిగే ఆ ఒక్క మాట, ఐ విల్ బీ విత్ యూ టు ద ఎండ్ అండ్ ఇన్ ఆల్ ద బిగినింగ్స్. ఈ 300 అక్షరాల పేజీ నా ప్రేమను తనకు తెలియజేస్తుందా? నేను కోరుకునే ప్రయాణం మొదలవుతుందా?